ఇప్పుడు చెప్పబోయే మూవీ మామూలు సినిమా కాదు. నార్మల్ గా ప్రతి సినిమాలో ట్విస్టులు ఉంటాయి, కానీ ఈ సినిమాలో ఏకంగా ఊహించిన ట్విస్టులు ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఊహించిన విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలో వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మూవీ స్టోరీలో వెళ్ళిపోదాం. లక్ష్మికి ఒక కూతురు ఉంటుంది. తనంటే లక్ష్మికి చాలా ప్రాణం. ఆగస్టు 15 సరస్వతి బర్త్డే ఉంటుంది. ఇందులో సెలబ్రేషన్ చేసుకుని లక్ష్మి సరస్వతిని స్కూల్లో దింపేసి తను నర్సుగా పనిచేసే హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. రోజంతా పేషెంట్లను చూసుకొని సరస్వతి కోసం గిఫ్ట్ గా వాచ్ తీసుకుని స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. గేట్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసినప్పటికీ సరస్వతి రాకపోవడంతో లక్ష్మి లోపల వెళ్లి వెతుకుతూ ఉంటుంది. స్కూల్ యాజమాన్యం సరస్వతి పేరు మీద ఎవరు లేరు, మీ పాప ఇక్కడ లేదని చెప్పడంతో ఇంకా కంగారు పడుతూ స్కూల్ మొత్తం ఏడుస్తూ వెతుకుతూ ఉంటుంది లక్ష్మి. ఇంకా స్కూల్లో యాజమాన్యం ఎంత చెప్పినా వినకుండా ఉండడంతో పోలీసులను పిలిపించడం జరుగుతుంది. సీన్స్ మొత్తం హై టెన్షన్ తో బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇందులో షాకింగ్ విషయం ఏమిటంటే స్కూల్లో కొన్ని రోజుల నుంచి సీసీటీవీ పనిచేయడం లేదు. వాస్తవానికి సరస్వతి అసలు స్కూల్లో చదువుతుందా, లేకపోతే లక్ష్మి తన కూతురు లేకపోయినా ఉందని ఊహించుకుంటుందా అనేది అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు అర్థం అవ్వదు. మొత్తానికి ఈ కేసును ఫైల్ చేయాలంటే 24 అవర్స్ గడిచాక మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తా అని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరుగుతుంది. స్కూల్ యాజమాన్యం లక్ష్మిని స్కూల్ నుంచి పంపిస్తారు. లక్ష్మి ఆగకుండా బయట ఎక్కడైనా కనిపిస్తుందో ఏమో అని అనుకుని వెతుకుతూ ఉంటుంది. రాత్రి పడ్డగా ఇంటికి చేరుకుంటుంది. ఇంట్లో ఏడుస్తున్న లక్ష్మికి సడన్ గా కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే అటు నుంచి సరస్వతి గొంతు ఒక నిరాశ కలిగిన వాయిస్ తో మాట్లాడడం జరుగుతుంది. లక్ష్మి ఎక్కడున్నావు అని అడగక స్కూల్లో ప్రిన్సిపల్ రూమ్ బ్యాక్ సైడ్ లో ఉన్నాను అని సరస్వతి అంటుంది. లక్ష్మి స్కూల్ కి వెళ్లి రూమ్ తాళం పగలగొట్టి చూశాక లోపల సరస్వతి రక్తంతో పడి ఉంటుంది. లక్ష్మి సరస్వతిని చూసి షాక్ అవుతూ ఉంటుంది. దగ్గర వెళ్లి చూడగా సరస్వతిపై రేప్ అటెంప్ట్ జరిగిపోయి ఉంటుంది. లక్ష్మి చాలాసేపు అక్కడ ఏడ్చి చనిపోయిన పాపని తీసుకెళ్లి ఊరు చివరన అడవిలో పూడ్చిపెట్టి మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లో వెళ్లి కంప్లైంట్ చేస్తుంది. అక్కడున్న పోలీసుని చెప్పక రేప్ చేసిన నిందితులకు శిక్ష పడాలంటే నువ్వు పూడ్చి చేసిన ఆ పాప బాడీని పోస్ట్ మార్టం చేయాలి. దీంతో పాపని పూర్తి చేసిన ప్లేస్ కి తీసుకెళ్లమని అంటాడు పోలీస్ ఆయన. అక్కడ నుంచి పూర్తి చేసిన ప్లేస్ కి వెళ్తుంది. కానీ అక్కడ పాప బాడీ ఉండదు. పోలీస్ వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సార్ ఇక్కడే పూర్తి చేయనంటూ లక్ష్మి అంటూనే ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళకి ఎటువంటి ప్రూఫ్ లేకుండా యాక్షన్ తీసుకోవడం కష్టం అవుతుంది. దీంతో ప్రూఫ్ ఉందని లక్ష్మి చెప్పి స్కూల్ కి పోలీస్ వాళ్ళని తీసుకెళ్తుంది. ఇక్కడే సరస్వతిని రేప్ చేశారంటూ, ఇక్కడే తను ఫోన్ నుంచి నాకు కాల్ చేసిందంటూ చెప్తుంది. ఆ ఫోన్ కూడా ఇక్కడే నేను పడేసానని అంటుంది. కానీ అక్కడ ఎటువంటి ఫోన్ ఉండదు. దీనిలో లాజిక్స్ లేని కేసుని నేను యాక్షన్ తీసుకోలేనని చెప్పి అక్కడి నుంచి పోలీసులు వెళ్ళిపోతారు. లక్ష్మికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. తన కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయం ఎవరు చేస్తారంటూ లాయర్ల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఏ ఒక్క లాయర్లు కూడా సరైన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఈ కేసుని వాదించడానికి ముందుకు రారు. అలా నెలలు గడిచిపోతూ ఉంటుంది. కానీ లక్ష్మి పోరాటం మాత్రం ఆగదు. అయితే ఒకరోజు లక్ష్మి లాయర్ని కలవడానికి వెళ్తుంది. ఆయన నీతి నిజాయితీకి మరో వ్యక్తి లాంటాడు. అతని పేరు రామానుజయ్. మొదట సరస్వతి చెప్పింది తిరస్కరిస్తాడు. కానీ కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు. కానీ ఏ అమ్మ కూడా తన కూతురు కోసం అబద్ధం చెప్పదని, నీ కళ్ళలో జెన్యూనిటీ చూస్తున్నానని చెప్పి ఈ కేసుని నేను వాదిస్తానని చెప్పి ముందుకు వస్తాడు. చాలా రోజుల నుంచి బాధలున్న లక్ష్మి కళ్ళలో న్యాయం దక్కుతుందా అన్న సంతోషం కనిపిస్తూ ఉంటుంది. ఎంతో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. లాయర్ రామానుజయ్ ఈ కేసును టేకప్ చేసే క్రమంలో సిఐ రామకృష్ణతో మాట్లాడడం జరుగుతుంది. కొన్ని దశలో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. తర్వాత కోర్టులో ఈ కేసుని ప్రవేశపెడతారు. స్కూల్ యజమానాన్ని హాజరుపరచాలని, దీనికి మీ అనుమతి కావాలని కోర్టులో జడ్జిని అడుగుతాడు. దీంతో ఒప్పుకున్న జడ్జి కోర్టు చెప్పిన వాయిదాల్లో యజమానాన్ని విచారిస్తారు. తర్వాత మరో వాయిదా రోజున స్కూల్ ప్రిన్సిపల్ ని విచారిస్తారు. ఇక్కడ మనకు ట్విస్ట్ ఏంటంటే స్కూల్ ప్రిన్సిపల్ మరియు సిఐ రామకృష్ణ 35 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్. సో ఈ కేసుని బయటకు రాకుండా చేయాలని ప్రిన్సిపల్ సిఐకి కాల్ చేసి చెప్పాడని రామానుజయ్ కోర్టులో ఆరోపిస్తాడు. పైగా ప్రిన్సిపల్ కి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగే తరుణంలో సడన్ గా లక్ష్మి పైకి లేస్తుంది. అందరూ షాక్ అవుతారు. రామానుజయ్ దగ్గర వెళ్లి ఏమైందమ్మా, ఎందుకు లేచావు అని అడుగుతారు. లక్ష్మి సార్ ప్రిన్సిపల్ ఇతను కాదు అని అంటుంది. ఫోన్ లో నేను చూసింది వేరే వాడిని, ఇతను కాదు అంటుంది. నువ్వు చెప్పిన స్కూల్ కి ప్రిన్సిపల్ ఈయనే అక్కడ 15 సంవత్సరాల నుంచి స్కూల్ ని రన్ చేపిస్తున్నారు అంటారు. కానీ లక్ష్మి ఎంత చెప్పినా మాట వినదు, ఈయన కాదు అంటుంది. దీంతో జడ్జికి కోపం వచ్చి కేసుని డిస్మిస్ చేసేస్తాడు. మరి అక్కడ కూడా న్యాయం దక్కకుండా ఉంటుంది. రామానుజయ్ కూడా ఈ కేసుని వాదించడానికి ముందుకు రాడు.
న్యాయం ఎక్కడ దక్కని లక్ష్మికి ఒక సరైన నిర్ణయం తీసుకుంటుంది. అసలు తను చేసింది కరెక్టేనా, న్యాయం జరగదు అని భావించి తను ఆ నిర్ణయానికి వచ్చిందా చూస్తుంటే మనకి అర్థం అవ్వదు. ఏంటంటే ఎవరైతే ముగ్గురు రేప్ చేశారో వాళ్ళని లక్ష్మి చంపేస్తుంది. అవును, నిజం, మీరు విన్నది కరెక్ట్. లక్ష్మి వాళ్ళను చంపేస్తుంది. తర్వాత పోలీస్ వాళ్ళ దగ్గర నేనే చంపేశాననే ఒప్పుకుంటుంది. షాక్ అయిన పోలీస్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటంటే రేప్ చేసిన వాళ్ళు ఒకరు కలెక్టర్, మరొకరు వచ్చేసి పోలీస్, థర్డ్ పర్సన్ వచ్చేసి లాయర్. ఈ ముగ్గురు గవర్నమెంట్ ఆఫీసర్ ని చంపడంతో సీన్ మొత్తం మారిపోతుంది. లక్ష్మి జైలుకి వెళ్ళిపోతుంది. కానీ రామనజయ్కి ఒక ఆలోచన వెంటాడుతూ ఉంటుంది. ఎటువంటి ఆధారం లేకుండా లక్ష్మి వాళ్ళను చంపింది. తను అనుకుంటే ఎవరికి దొరకకుండా ఉంటుంది. మరి పోలీస్ దగ్గర ఎందుకు లొంగిపోయింది అంటూ రామనజయ్ ఆలోచనలో పడతాడు. అసలు ఈ లక్ష్మి గురించి తెలుసుకోవాలని రిక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే లక్ష్మి ఎక్స్ హస్బెండ్ ఆదిత్యను కలవడం జరుగుతుంది రామనజయ్. అక్కడ ఆదిత్య లక్ష్మి గురించి కొన్ని విషయాలు చెప్తాడు. లక్ష్మిని హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నప్పుడు నేను ప్రేమించాను, తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ ఆదిత్య డాక్టర్. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆదిత్య లక్ష్మికి అసలు పిల్లలే లేరు. యాక్చువల్లీ మేము పిల్లలు లేరనే విడిపోయాం అంటూ చెప్పడం జరుగుతుంది. కన్ఫ్యూజన్ లో పడ్డ లాయర్ రామనుజయ్ లక్ష్మి ఉండే ఏరియాలో అందరినీ అడుగుతాడు. లక్ష్మికి కూతురు ఉందని అందరూ అంటారు. చివరి బాడీ పూర్తి చేసిన ప్లేస్ కి వెళ్లి గెటప్ చిన్నుని అడుగుతాడు. ఆ రోజు లక్ష్మి పాప బాడీని పొడుస్తూ ఉండటం చూసావా అని. కానీ అక్కడ ఉన్న మనిషి గెటప్ చిన్ను లక్ష్మి కేవలము ఏడ్చుకుంటూ వచ్చింది, కానీ ఎటువంటి బాడీ ఇక్కడికి తీసుకురాలేదు అంటాడు. దీంతో ఇంకా కన్ఫ్యూజన్ లో పడిపోయిన రామనుజయ్ ఆఖరికి ఆదిత్యకి కాల్ చేసి లక్ష్మి చూపించిన ఆ సరస్వతి ఫోటోని పంపిస్తాడు. ఆ ఫోటోను పంపించి ఆదిత్యకి కాల్ చేసి ఈ ఫోటోలో ఉన్న పాపని నువ్వు ఎక్కడైనా చూసావా అని ఆదిత్యని అడుగుతాడు. ఇక్కడ అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఆ ఫోటోలో ఉన్న పాప ఎవరో కాదు, లక్ష్మీనే. అవును, నిజంగా ఆ ఫోటోలో ఉన్న పాప లక్ష్మీనే. తన అసలు పేరు లక్ష్మీ సరస్వతి. రామనుజయ్ షాక్ కి గురవుతాడు. ఏం చేయాలో అర్థం కాదు. కానీ స్టిల్ లక్ష్మిని ఎక్కడో ఒక చోట రామనుజయ్ నమ్ముతాడు. తెలిసిన సెక్రటరిస్ట్ డాక్టర్ ని కలుస్తాడు. జరిగింది మొత్తం చెప్పిన తర్వాత లక్ష్మిని హిప్నోటైజ్ చేయాలని అనుకుంటారు. తను సబ్ కాన్షియస్ లో ఉంటే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోగలం అని డాక్టర్ చెప్తాడు. దీంతో రామనుజయ్ మరియు డాక్టర్ లక్ష్మి ఉన్న జైలుకి వెళ్లి సరస్వతిని న్యాయం జరగాలంటే నువ్వు మాత్రమే సాక్షివి అని చెప్పి ఒప్పిస్తాడు. తర్వాత లక్ష్మిని హిప్నోటైజ్ చేస్తారు. ఇక్కడ మాత్రం మామూలు ట్విస్ట్ రివీల్ అవ్వదు. హిప్నోటైజ్ చేస్తున్నప్పుడు లక్ష్మి సబ్ కాన్షియస్ లో వెళ్ళిపోతుంది. డాక్టర్ ఆమె పేరు అడుగుతారు. ఆమె పేరు లక్ష్మి కాదు సరస్వతి అంటుంది. అమ్మ పేరు అడుగుతారు. అమ్మ పేరు లక్ష్మి అంటుంది. తర్వాత ఈ లక్ష్మి కలిగిన సరస్వతి ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళిపోతుంది. తనకు పేరెంట్స్ ఉంటారు. సరస్వతి వాళ్ళ దగ్గర చాలా గారభంగా పెరుగుతుంది. ఆగస్టు 15 రోజున సరస్వతి పుట్టినరోజు. పేరెంట్స్ సరస్వతిని స్కూల్ దగ్గర దింపేసి ఈవినింగ్ పికప్ చేసుకుంటాం అంటారు. ఆనందంతో గేట్ నుంచి స్కూల్ లోపలికి వెళ్లిన సరస్వతి ఈవినింగ్ వచ్చేసరికి స్కూల్ నుంచి బయటికి రాదు. ఎంత వెయిట్ చేస్తున్నా సరస్వతి రాకపోవడంతో లోపలి వెళ్లి చూస్తారు. బర్త్డే రోజు కాబట్టి సరస్వతి అందరినీ చాక్లెట్ పంచుతుంది కాబట్టి ప్రిన్సిపాల్ ని కూడా చాక్లెట్ ఇద్దామనే తరుణంలో పై అంతస్తులో ఉన్న ప్రిన్సిపాల్ దగ్గర వెళ్తుంది. అక్కడ ఆ ప్రిన్సిపాల్ రూమ్ లో ప్రిన్సిపాల్ తో పాటు కలెక్టర్ మరియు లాయర్ ఉంటారు. 12 ఇయర్స్ కలిగిన సరస్వతిని లోపలి వెళ్లి మానభంగం చేస్తారు. స్కూల్ బయట కాలనీలో ఎంత వెతికినా రాకపోయేసరికి మనస్తాపంతో ఇంటికి చేరుకుంటారు. అప్పుడే వాళ్ళకి ఫోన్ వస్తుంది. ఫోన్ లో సరస్వతి గొంతు. సరస్వతి ఎక్కడుందో అనేది వాళ్ళ పేరెంట్స్ కి చెప్తుంది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్లి సరస్వతిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. డాక్టర్ సరస్వతి ప్రాణాలను కాపాడడం కోసం గర్భం సంచిని తీసేస్తుంది. చివరికి సరస్వతి వాళ్ళు ఒక వీడియో తీశారంటుంది. ఆ వీడియో తీసింది క్యాసెట్ నేను రూమ్ లో దాచిపెట్టానని చెప్తుంది. వాళ్ళ అమ్మ నాన్న వెళ్లి ఆ స్కూల్లో ఉన్న ఆ క్యాసెట్ తీసుకొచ్చి ఒక లాయర్ ని కలుస్తారు. కోర్టులో ఫైల్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడ లాయర్ వచ్చేసి సరస్వతికి ఆపోజిట్ గా మాట్లాడతారు. ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాలు లేవు, వీళ్ళు వచ్చేసి నిర్దోషులని చెప్తారు. దీంతో సరస్వతి అమ్మ నాన్న ఇంకా బాధపడుతూ ఉంటారు. చివరికి సరస్వతికి కోర్టులో ఎలాంటి న్యాయం జరగదు. కోర్టు బయట లాయర్ వచ్చేసి సరస్వతి అమ్మని సారీ అడుగుతాడు. ఎందుకంటే ఈ రోజు మీ కూతురుకు జరిగింది రేపు నా కూతురుకు జరుగుతుందని నా దగ్గర వచ్చి భయపెట్టారు. కోర్టు బయట ఉన్న ఎమ్మెల్యేను సరస్వతి వెళ్లి చెంపదెబ్బ కొడుతుంది. అది తట్టుకోలేక సరస్వతి అమ్మ నాన్నను సరస్వతి కళ్ళ ముందే చంపేస్తారు. దీంతో అప్పటి నుంచి లక్ష్మి సరస్వతి చాలా ఒంటరితనంగా పెరుగుతుంది. సబ్ కాన్షియస్ లో ఉన్న సరస్వతి అమ్మ నాన్న అరుస్తూ ఉండడంతో డాక్టర్ వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి రిలాక్స్ చేస్తాడు.
చివరి క్లైమాక్స్ ఏంటంటే ఈ ముగ్గురిని హత్య చేసిన సరస్వతిని కోర్టు నిందితురాలుగా చూస్తుందా, లేకపోతే సరస్వతికి జరిగిన అన్యాయం తనను తనే న్యాయం చేసుకుందని కోర్టు ఈ కేసును కొట్టిపడేస్తుందా, అసలు కోర్టులో ఎలాంటి నిర్ణయం జడ్జి తీసుకుంటాడు ఇప్పుడు చూద్దాం. లాయర్ రామానుజయ్ సరస్వతిని పిలవకుండానే కోర్టులో సంభాషణ జరుగుతుంది. సరస్వతికి జరిగిన అన్యాయం మొత్తం జడ్జికి వివరించడం జరుగుతుంది. సబ్ కాన్షియస్ లో ఉన్నప్పుడు తీసుకున్న వీడియో ప్రూఫ్, ఎవిడెన్స్, డాక్టర్ రిపోర్ట్స్ మరియు చిన్నప్పుడు సరస్వతిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మొత్తం కోర్టులో హాజరుపరుస్తాడు. తర్వాత రామానుజయ్ సరస్వతి ఒక ట్రోమాలో ఉంది, తనకు అన్యాయం జరిగింది, ఆ ట్రోమా ఏంటంటే తన కూతురికి అన్యాయం జరిగిందని, ట్రోమాలో ఉన్న వాళ్ళని శిక్ష ఎలా విధిస్తామంటూ జడ్జిని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ కోర్టు తీర్పు ఫైనల్ గా ఇవ్వడానికి ఆగస్టు 15న వాయిదా పడుతుంది. దీంతో రామానుజయ్ సరస్వతిని కలవడానికి వెళ్తాడు. కలిసి మాట్లాడి నీకు న్యాయం దక్కుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తూ హ్యాపీ బర్త్డే అని అంటాడు. సరస్వతి మాత్రం హ్యాపీ ఇండిపెండెన్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామానుజయ్ జైలు నుంచి బయటికి వచ్చే క్రమంలో ఊహించని సంఘటన జరుగుతుంది. సరస్వతి ఆగస్టు 15న చీఫ్ గెస్ట్ గా వచ్చిన మినిస్టర్ ని అక్కడే చంపేస్తుంది. దీంతో కోర్టులో సరస్వతి ఆపోజిట్ గా వాదించే లాయర్ మర్డర్స్ మీద మర్డర్ చేస్తున్న ఈ సరస్వతికి జైలు శిక్ష పడాలి, ఏకంగా మినిస్టర్ ని చంపేసిందంటే మామూలు విషయం కాదు అంటూ రామానుజయ్ ఆపోజిట్ గా ఒక లాయర్ వాదిస్తూ ఉంటాడు. సరస్వతి మాట్లాడుతూ ఈ ముగ్గురు తప్పించుకోవడానికి ఈ మినిస్టరే కారణమని, అందుకే చంపేశానని చెప్తుంది. రసవంతంగా 5 నుంచి 10 నిమిషాలు కోర్టు సన్నివేశాలు జరుగుతూ ఉంటుంది. మొత్తం ఆధారాలు పరిశీలించి జడ్జి సరస్వతికి ఒక ఫెమిలియర్ ట్రోమా కలిగిన ఉమెన్ అని కేసుని పరిశీలించి సరస్వతిని మెంటల్ కేర్ ట్రీట్మెంట్ కి పంపించాలని ఆదేశాలు జారీ చేస్తాడు. ఫైనల్లీ ఇక అయిపోయింది, న్యాయం అయితే దక్కింది అనుకునే టైంలో బిగ్గెస్ట్ ట్విస్ట్ మనని ఈసారి మైండ్ బ్లాక్ చేసేలా ఉంటుంది. అది ఏంటంటే సరిగ్గా 7 months తర్వాత రామానుజయ్ మెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్న సరస్వతిని కలవడానికి వెళ్తాడు. సరస్వతి రామానుజయ్ కి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు రామానుజయ్ చూసావా, ఇప్పుడు చట్టమే నీకు బయటకు తీసుకొచ్చింది, సరిగా న్యాయం అయ్యేలా చేసింది, సో చట్టాన్ని నమ్మాలి అంటాడు. కానీ సరస్వతి ఇది వరకు చట్టం చుట్టూ తిరిగినా కానీ నాకు న్యాయం జరగలేదు అని అంటుంది. రామానుజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా సరస్వతి మాట్లాడిన తీరును అన్ని అర్థం చేసుకుంటాడు. ఏదో డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళి చూసేసరికి సరస్వతితో పాటు అతని భర్త ఆదిత్య కూడా అక్కడే ఉంటాడు. సో అక్కడ అన్ని విషయాలు అర్థమైపోతుంది. సరస్వతి కావాలని చేసిందని, తనకు ఎటువంటి ట్రోమా లేదని, చిన్నప్పుడు జరిగిన అన్యాయం ఇప్పుడు మీ ద్వారా న్యాయం దక్కిందని రామానుజయ్కి చెబుతుంది. రామానుజయ్ కూడా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా న్యాయం దక్కిందని చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి స్టోరీ ముగింపు పలుకుతుంది.